ఎవరు ఎవర్ని మారమని వెంటపడరు. మార్పు అనే తలుపుకి ఎవరికి వారే కాపలా. దాన్ని తెరవడం అంటే మన లోపల నుంచి తెరవడమే. వాదంతో గాని భావోద్వేగాలను రగిలించి గాని ఎవరు ఎవర్ని మార్చలేరు. మార్పు ఒక అంతర్గత చర్య అంటారు మారిలిన్ ఫెర్గుసన్. ఈ 7 అలవాట్లలో ఉన్న సిద్ధాంతాలను సరిగ్గా అర్థం చేసుకుని ఆచరించగలిగితే మీరు తలుపులు తెరవటానికి నిర్ణయించుకున్నారన్నమాట. అప్పుడు మీ జీవితంలో ఎన్నో సానుకూల విషయాలు జరుగుతాయని మీకు హామీ ఇవ్వగలను. అట్లా హామీ ఇవ్వగలగడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. మొదటగా మీ అభివృద్ధి అనేది పరిణామశీలంగా ఉంటుంది. దాని నికరమైన ఫలితం విప్లవాత్మకంగా ఉంటుంది. ఫలితము ఫలిత సాధనా శక్తి లేదా ఉత్పత్తి సాధనా శక్తి. సమతూకం అనే సూత్రం ఒకటి చాలు వ్యక్తిలోనూ సంస్థలోనూ ఎంతో మార్పు తేవడానికి. మొదటి 3 అలవాట్లకి తలుపులు తెరవడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ 3 అలవాట్లు వ్యక్తిగత విజయాన్ని సాధించి పెట్టేవి. మిమ్మల్ని గురించి మీరు లోతుగా అర్థం చేసుకుంటారు. మీ స్వభావాన్ని గురించి, మీరు నమ్మే సత్యమైన విలువల గురించి, మీరు చేయగల పనుల గురించి అర్థం చేసుకుంటారు. జీవితంలో భాగం చేసుకున్నప్పుడు మీ అస్తిత్వం, నిజాయితీ, సంయమనం, ఆత్మావలోకనం ఇవన్నీ మీకు శాంతిని, సంతోషాన్ని కలగచేస్తాయి. మిమ్మల్ని గురించి లోకులు వెలుబుచ్చే అభిప్రాయాల మీద కాక మిమ్మల్ని మీరే అంచనా వేసుకోగలుగుతారు. మీ విలువల్ని బట్టి ఇతరులు చెప్పే తప్పు, ఒప్పు అనేవి మిమ్మల్ని ఏమాత్రం బాధించవు. తమాషా ఏమిటంటే లోకులు మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారు అని ఆలోచించడం మానేసినప్పుడు వాళ్ళని గురించి వాళ్ళేమనుకుంటున్నారు, మీతో వాళ్లకు గల సంబంధాన్ని గురించి వాళ్ళేమనుకుంటున్నారు అని ఆలోచించడం మొదలు పెడతారు. అప్పుడు మీ మానసిక ప్రపంచాన్ని లోకుల అభిప్రాయం ప్రకారం నిర్మించుకోరు. వారి బలహీనతలు మీ మీద ప్రభావం చూపవు. అంతేకాక మారాలని, మారడం సులభమని తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే హృదయాంతరాలలో ఎన్నటికీ మారని విషయం ఒకటి ఉంటుంది. తరువాత 3 అలవాట్లలో ప్రవేశించినప్పటికీ మీకు అంతకుముందు చెదిరిపోయి ఉన్న సంబంధాలను పునర్నిర్మించుకోగలుగుతారు. గాయాలను మాన్పుకోగలుగుతారు. ఈ 3 అలవాట్లు సామాజిక విజయానికి సంబంధించినవి. సత్సంబంధాలు మెరుగుపడతాయి, మరింత దృఢమవుతాయి, మరింత సృజనాత్మకంగా, సాహసోపేతంగా పరిణమిస్తాయి. 7వ అలవాటుని పూర్తిగా అంతర్గతం చేసుకున్నప్పుడు మొదటి 6ని అది పునరుద్ధరిస్తుంది. మిమ్మల్ని పూర్తిగా స్వాధీనులుగా, స్వతంత్రులుగా చేసి పరస్పరాధీనతను, ప్రభావశీలతను సంతరించుకునేలా చేస్తుంది. ఈ అలవాటు బ్యాటరీలను రీఛార్జ్ చేసుకోవడంతో పోల్చవచ్చు. పునర్జీవనం లాంటిదన్నమాట. ప్రస్తుతం మీ పరిస్థితి ఎట్లా ఉన్నా మీ అలవాట్లే మీ వ్యక్తిత్వం కాదు. వాటిని మీరు మార్చుకోవచ్చు. ఆత్మన్యూనతా భావంతోనూ పరాజితులుగానో ఉండనక్కర్లేదు. నమ్మకంతో కూడిన సంబంధాలు ఏర్పరచుకుని సంతోషంగా, ప్రభావవంతంగా జీవించవచ్చు. ఈ అలవాట్లను గురించి అధ్యయనం చేస్తూ మీలో మార్పుకి తలుపులు తెరవండి. మీ పట్ల మీరు సహనం వహించండి.